అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆఖరి ఘట్టం. రచయిత ఏ పుష్పాంజలి గారు. ఇక కథలోకి వెళితే, సుభద్ర ఒక స్కూల్ టీచర్. 2 పిల్లలతో ఒంటరిగా బతుకుతోంది. భర్త ఉమాపతి వేరే పెళ్లి చేసుకొని పక్క ఊర్లో కొత్త భార్యతో బతుకుతున్నాడు. నాకు నువ్వంటే కోపం లేదు సుబ్బు, పరిస్థితుల వల్ల ఇంకో పెళ్లి చేసుకున్నానే కానీ అంటాడు ఉమాపతి. నేనేం చేశానని నా మీద నీకు కోపం రావాలి? ఏమీ చెయ్యకపోవడమే నా తప్పు. ఇంకా నీ ముఖం చూపించకు. పిల్లలను నేను సాక్కోగలను అంది సుభద్ర. అన్నదే తడవుగా వెళ్ళిపోయాడతను. ఆ తర్వాత 2-3 సార్లు వచ్చినా అతనితో మాట్లాడడానికి ఎవరూ ఇష్టపడకపోవడంతో రావడం మానేశాడు. సుభద్ర తలచుకొని ఉంటే ఆ ప్రభుత్వ ఉద్యోగిని కోర్టు కిడ్చి 3 చెరువుల నీళ్లు తాగించి ఉండేదే. నా కర్మ ఇలా కాలింది, ఇంకా కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు అనుకుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి విషయం అందరూ మర్చిపోతున్నారనగా ఎదురింట్లో గోపాలం అతని ఫ్యామిలీ దిగారు. అతను రిజిస్ట్రార్ ఆఫీస్లో క్లర్కు. ఒకరోజు సుభద్ర స్కూల్కి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా గోపాలం భార్య కాంతం నీరసంగా వచ్చి, అక్కయ్య గారు ఏమీ అనుకోకండి, ఆరోగ్యం ఈరోజు బాలేదు, కాస్త కూర ఇవ్వండి, పిల్లలకి టైం అవుతోంది అని అడిగింది. పరిచయం లేని తనను ఆమె అలా అడగడం సుభద్రకు ఆశ్చర్యం కలిగించింది. వంకాయ కూర ఇచ్చి పంపించింది. ఆ తర్వాత ఆమె గ్రహించింది, కాంతానికి ఏదో జబ్బు, ఎన్ని మందులిచ్చినా తగ్గదు. అలా అని ఆమె ఎవరినీ ఏమీ అడగదు, ఒక్క సుభద్రను తప్ప. మీరు చాలా మంచివారు అక్కయ్య గారు అనేది కాంతం. సుభద్రకి కాంతం అంటే జాలి. ఆరోగ్యం బాగాలేక ఆ పిల్లలతో చాలా అవస్థలు పడేది కాంతం. గోపాలం ఆఫీస్లో బిజీగా ఉండేవాడు. అతను బాగా డబ్బు సంపాదించడం మొదలెట్టాక అందరూ అతన్ని రావు తగిలించి పిలుస్తున్నారు. సుభద్ర పిల్లలిద్దరూ గోపాలరావు పిల్లలు ముగ్గురితోనూ కలిసి 5 మందిగా ఆడేవారు, టీవీ చూసేవారు. ఆదివారం సుభద్ర ఇంట్లోనే భోంచేసేవారు. సుభద్రకి పబ్లిక్ రిలేషన్స్ చాలా తక్కువ. తన పరిస్థితికి పరిచయాలెంత తక్కువగా ఉంటే అంత మంచిది అనుకునేది. అలాంటిది కాంతంతో తెలియకుండానే దగ్గరైంది. ఒకరోజు కాంతానికి ప్రాణం మీదికొచ్చింది. హాస్పిటల్లో చేర్చారు. 8 వరకు అక్కడే ఉన్న సుభద్ర రాత్రయింది, పిల్లలు ఎదురు చూస్తుంటారని బయలుదేరింది. పిల్లలంటే ఆమె పిల్లలే కాదు, కాంతం పిల్లలు కూడా. రాత్రి 12కు గోపాలరావు వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపు తీసింది సుభద్ర. అతని ముఖం పీల్చుకుపోయి, బట్టలు నలిగిపోయి, ఎన్నాళ్ల నుంచో లంకనాలు చేసిన వాడిలా ఉన్నాడు. భోంచేశారా అని అడిగింది సుభద్ర. అతను మాట్లాడలేదు. కాస్త ఎంగిలి పడండి అంటూ రసం అన్నం ఉన్న ప్లేటు డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అతను ఆ ప్లేటు ముందు కూర్చొని చేతులు ముఖం దాచుకొని గట్టిగా ఏడ్చాడు. కరిగి నీరైంది సుభద్ర. ఆనాటి నుంచి ఆమె అతని కన్నీరు తుడుస్తూనే ఉంది. నిజానికి కాంతం సుభద్రతో గోపాలరావు గురించి మాట్లాడేటప్పుడు మీ అన్నయ్య గారు అనేది. సుభద్ర కూడా అతన్ని అన్నయ్య గారు అందామనుకుంది. కానీ ఇదివరలో అన్నయ్య అని పిలిపించుకున్న వాళ్ళంతా ఆమెకు ప్రేమలేఖలు రాసిన వాళ్లే. ఇప్పుడు అతన్ని అన్నయ్య అనకపోవడం కూడా ఆమెకు అచ్చిరాలేదు. వీరిద్దరి విషయం పసిగట్టిన కాంతం అప్పటి నుంచి మీ అన్నయ్య గారు అనడం మానేసింది. ఈ కొత్త బంధంతో చాలామందికి మేలే జరిగింది. కాంతానికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆ బాధ్యతలు సుభద్ర నేర్పుగా నెరవేరుస్తుందని సంతోషపడ్డది. భార్య ఆరోగ్యం బాగాలేకపోవడంతో గోపాలానికి ఏ సుఖము ఉండేది కాదు. సుభద్ర పరిచయంతో అతని జీవితంలో వసంతం ఉదయించింది. సుభద్రకి ఒక తోడు దొరికింది. కష్టసుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తి దొరికాడు. గోపాలం పిల్లలు ఆమెని పెద్దమ్మ అని, సుభద్ర పిల్లలు అతన్ని అంకుల్ అని, కాంతాన్ని ఆంటీ అని పిలుస్తున్నారు. అయితే ఎవరికి అభ్యంతరం లేకున్నా చుట్టూ సమాజం ఒకటుందనే ఉందిగా. వారు కాంతంతో అది ఇది మాట్లాడేవాళ్ళు. అప్పుడు కాంతం రాక్షసిలాగా లేచేది. ఆమెకంత శక్తి ఎలా వచ్చేదో సుభద్రకు ఆశ్చర్యంగా ఉండేది. మితిమీరిన శక్తి సామర్థ్యాలతో ఆ చెప్పిన వారిని శాపనార్థాలు పెట్టేది. కానీ సుభద్రను పల్లెత్తు మాట కూడా అనేది కాదు. గోపాలరావు పిల్లలు ఒకరు ఆడ, 2 మగ. సుభద్ర పిల్లలిద్దరూ ఆడపిల్లలే. సుభద్ర పిల్లలు చాలా చురుకైన వారు. క్లాస్లో ఫస్టే ఎప్పుడు. గోపాలరావు పిల్లల్లో ఆడపిల్ల మరీ మొద్దు, మగపిల్లలు పర్వాలేదు. తన చుట్టూ ప్రపంచాన్ని చూస్తే సుభద్రకు ఆశ్చర్యం కలిగేది. ఏమీ తప్పు లేని తనను
పిల్లల్ని నిలువునా వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుపోయిన ఉమాపతి గురించి ఎవ్వరూ అట్టే మాట్లాడరు. అతన్ని తప్పుపట్టరు. తన నుంచి ఏదో లాభం ఆశించి వచ్చేవాళ్ళు తప్ప తను ఒంటరిగా జీవిస్తూ పిల్లల్ని సాక్కుంటున్నన్ని రోజులు ఈ ప్రపంచం నుంచి ఎటువంటి ప్రశంస లేదు. ఇప్పుడు గోపాలరావుతో తన జీవితం ముడిపడ్డాక అందరూ తనను ఓ దోషిగా చూస్తున్నారు తప్ప గోపాలరావు గురించి మాట్లాడేవారే లేరు. ఒకరోజు ఉమాపతి వచ్చి, నాకు తెలుసే నువ్వు నన్నెందుకు వదిలావో, నీకు పెళ్లి కాకముందు నుంచే సంబంధం అనేసి వెళ్ళాడు. అతనన్న మాటకి సుభద్ర అంత బాధపడకపోయినా నరం లేని నాలుక ఎలా తిరుగుతుందా అని ఆశ్చర్యపోయింది. గోపాలరావు సుభద్రల బాంధవ్యం ఒక రీతిగా నడుస్తోంది. కాంతానికి ఈ సంగతి తెలుసునని వాళ్ళిద్దరికీ తెలిసినా ఆమె ముందు చాలా నియమంగా నడుచుకునేవాళ్ళు. కాంతం ఇక సంసార సుఖానికి పనికిరాదని తెలిసాక గోపాలరావు ఒక గదిలోనూ, కాంతం పిల్లలు మరొక గదిలోనూ పడుకునేవారు. అతనెప్పుడూ ఎక్కడికి వెళ్తున్నాడో వస్తున్నాడో కాంతానికి తెలిసేదే కాదు. కాంతం ముందు పాటించిన నియమావళి తన పిల్లల ముందు తప్పనిసరిగా పాటించేది సుభద్ర. ఆ పిల్లలు ససేమిరా నమ్మరు. ఆ కారణం చేత కూడా గోపాలరావు రాకపోకలు ఒక నిబంధన ప్రకారం జరిగేవి. కాలం గడిచే కొద్దీ గోపాలరావు పిల్లలు కాలక్రమేణా సుభద్రకి బాగా చేరువైనారు. వారిలో ఎవరికి ఆరోగ్యం బాగా లేకున్నా సుభద్ర మనస్సు కొట్టుకులాడేది. కానీ సుభద్ర పిల్లలు మాత్రం గోపాలరావుకి చేరువ కాలేకపోయారు. కాంతం ప్రవర్తన అందరి పట్ల ఒకేలాగున ఉండేది. సుభద్రకు అంతగా బంధువులు లేరు. తల్లి తండ్రి గతించారు. ఒక అన్నయ్య దూరపు ఊళ్ళో ఉండేవాడు. అతని భార్య అంత కలుపుగోలు మనిషి కాదు. ఆవిడకు బంధువులంటే గిట్టేది కాదు. అన్న మాత్రం అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడు. అతను ఒకసారి హఠాత్తుగా, అమ్మాయి నువ్వొక్కదానివే పిల్లల్ని పెట్టుకొని ఇంత దూరంగా ఎందుకమ్మా, ట్రాన్స్ఫర్ చేయిస్తా, మాకు దగ్గరగా వచ్చేయి అన్నాడు. ఈ మాట సుభద్ర మీద ఎటువంటి ప్రభావమూ చూపలేదు. రిజిస్టర్ ఆఫీస్లో అదనపు సంపాదనకు మరిగిన గోపాలరావు బాగా డబ్బు సంపాదించాడు. ఒక చిన్న ఉద్యోగిగా ఆ ఊర్లో అడుగుపెట్టిన అతను ప్రస్తుతం తను ఉంటున్న ఇల్లు కొన్నాడు. సుభద్రది సొంత ఇల్లే. అది అట్టే పెద్దది కాదు. ఆమె పెళ్ళప్పుడు ఆమె తండ్రి ఆమె పేరుతో పెట్టాడు. గోపాలరావుతో పరిచయం అయినప్పుడు సుభద్ర ఎవరు ఏది మాట్లాడకున్నా తనని గురించేననుకునేది. రాను రాను నిజంగా తనని గురించే మాట్లాడుకుంటున్నా లెక్క చేయడం మానేసింది. ఇదంతా ఎన్నాళ్ళ నాటి మాట. ఇప్పుడు సుభద్ర కూతుర్లు ఒకరు ఇంజనీరింగు, మరొకరు మెడిసిను చదువుతున్నారు. వారి చదువుల కోసం ఆమె ఏమాత్రం కష్టపడలేదు. అంతా మెరిట్ స్కాలర్షిప్పుల మీదనే చదువుతున్నారు. మిగతాది ఆమె కూడబెట్టినదే. 2-3 సందర్భాల్లో గోపాలరావు ఫీజులకి పుస్తకాలకని చెప్పుకోదగ్గ మొత్తాలే ఇచ్చాడు. గోపాలరావు కూతురు 10th ఫెయిల్ అయి తానింక చదవలేనని పుస్తకం పట్టుకుంటే తనకి పిచ్చి పట్టినట్టుంటుందని చెప్పి మానేసింది. కొడుకులు ఒకరు BA, మరొకడు BCom అత్యవసర మార్కులతో పాస్ అయినారు. ప్రస్తుతం ఒకరు ఎలక్ట్రిక్ షాప్, మరొకరు డిపార్ట్మెంటల్ స్టోరు పెట్టుకుని ఉన్నారు. కాంతానికి సుభద్ర కూతుర్లంటే చాలా అడ్మిరేషన్. చదువుల సరస్వతులిద్దరినీ కన్నా అక్కయ్య అంటుండేది. అస్తమానం వాళ్లతో పోల్చి తన కూతుర్ని తిట్టిపోసేది. అంతేకాదు, మీ నాన్న లంచాలు పుచ్చుకోవడం వల్లే మీకు చదువు అబ్బలేదురా అని కూడా అనేది. ఈ ప్రపంచంలో సుభద్రకి ఫలానా విధం అని అర్థం కాని వ్యక్తి ఒక కాంతం మాత్రమే. మెడిసిన్ చదివే అమ్మాయికి ముందుగా చదువైపోయింది. ఎంట్రన్స్ రాసి పీడియాట్రిక్స్లో సీట్ సంపాదించి స్పెషలైజేషన్ చేస్తోంది. రెండో పిల్ల క్యాంపస్ సెలక్షన్స్లో ఒక MNC కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఆమెకు US వెళ్ళి MS చేయాలని ఉన్నా తల్లిని ఇబ్బంది పెట్టడం ఎందుకని మానేసింది. ఈ మధ్య గోపాలరావు ప్రవర్తన మారినట్టు అనిపించింది సుభద్రకి. మాటి మాటికి ఆడపిల్లకి వివాహం చేయడమెట్లా అనేవాడు. ఏం డబ్బు లేదా అనేది సుభద్ర. అది కాదు, డబ్బుంటే సరా అని ఆపేసేవాడు. తన మనసులో మాట చెప్పేవాడు కాదు. ఇదిలా ఉండగా సుభద్ర పెద్ద కూతురు తన క్లాస్మేట్తో క్లోజ్గా ఉండసాగింది. కొన్నాళ్ళకి అతని పేరెంట్స్ సుభద్రని చూడడానికి వచ్చారు. వాళ్ళిద్దరూ హైదరాబాదులో డాక్టర్లు. కులం కూడా వేరే. మీ అమ్మాయి మాకు నచ్చింది, మా అబ్బాయి మీకు నచ్చితే పెళ్లి చేద్దాం, హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటారు అన్నారు వాళ్ళు. వాళ్ళకి పెద్ద హాస్పిటల్ ఉంది. దాన్ని చూసుకోవడానికి తగిన కోడలు కోసం వెతుకుతున్నారు. వీళ్లతో సంబంధం కుదుర్చుకోవడానికి తను ఏ విధంగానూ తగదు అనుకుంది సుభద్ర. ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. హైదరాబాద్లోనే పెళ్లి జరిగింది. ఆ కార్లు, మేడలు, నగలు, వైభోగం చూసి సుభద్రకే కాక ఫ్యామిలీ ఫ్రెండ్స్ రూపంలో వచ్చిన గోపాలరావు దంపతులకు, పిల్లలకు కళ్ళు తిరిగిపోయాయి.
సుభద్ర వదిన హఠాత్తుగా సుభద్ర మీద ప్రేమ కురిపించడం మొదలుపెట్టింది. తిరిగొచ్చాక గోపాలరావు, నీకు మంచి అల్లుడొచ్చాడు, నాకెలాంటి వాడొస్తాడో అని చాలాసార్లు దిగులుగా అన్నాడు. అతను దిగులు పడ్డట్టే ఒక దగుల్బాజీ సంబంధం వచ్చింది. వరుడు ఇప్పుడే నిద్రలేచి వచ్చినట్టున్న ముఖం కలవాడు. అతని తల్లిదండ్రులు ప్రతిచోట తమ సంస్కారం ప్రదర్శించారు. సుభద్రని యగాదిగా చూస్తూ, మీరెవరు, బంధువులా, పెళ్లికూతురికేమవుతారు అన్నారు. కాంతానికి వల్లు మండి, డబ్బుకు గడ్డి తినే వెధవకి వివరాలెందుకో అన్నది చాటుగా. తనక్కడికి రాకుంటే బాగుండు అనిపించింది సుభద్రకి. చివరికి ఆ సంబంధమే కుదిరింది ఆ పిల్లకి. పెళ్లి కొడుకు లక్షణంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. పిల్లా పిల్లోడు హాయిగా ఉంటారు అన్నాడు గోపాలరావు. కాంతం మాత్రం ఏదో చిన్నా చితకో గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే బాగుండేది అంది. సుభద్రకి ఈ పెళ్లి ఇష్టం లేదు, కానీ ఆమె అభిప్రాయం ఎవరూ అడగలేదు. సుభద్ర చిన్న కూతురికి బాంబేలో పోస్టింగ్ వచ్చింది. సుభద్ర కూతురితో కలిసి బాంబే వెళ్ళింది. అక్కడ కంపెనీ వాళ్ళే ఆమెకు వసతి చూపించారు. అంతా బాగుందని నమ్మకం కుదిరాక తిరిగి వచ్చింది. అమ్మ, ఆ ఇల్లు అమ్మేసి నువ్వు కూడా వచ్చేయమ్మా అంది కూతురు. ఏంటి, ఆ ఇల్లు అమ్మడమా అనుకుంది మనసులో. అనేక సంవత్సరాలు తనక్కడ కష్ట సుఖాలను అనుభవించింది. పైగా ఇప్పుడు గోపాలరావుతో కూడా తనకొక బంధం ఏర్పడింది. గోపాలరావు కూతురు పెళ్లి పనులు మొదలెట్టాడు. పిల్లకి నగలు, చీరలు వగైరాలు కొంటున్నారు. తనని పిలవకపోవడం వింతగా తోచింది సుభద్రకి. అయినా తను ఊర్లో లేనందువల్ల ఆ పనులైపోయి ఉంటాయి. అందుకే తన సలహా సహాయం అవసరం రాలేదు అనుకుంది. కాంతం చాలా విచారంగా కనిపించింది. పెళ్లికి ఇంక నెల రోజులుందనగా గోపాలరావు అస్సలు కనపడలేదు. ఇల్లంతా చుట్టాలతో నిండిపోయింది. చివరికి ముహూర్తం రోజు సుభద్రని పిలవకుండానే, ఆమెకి తెలియకుండానే 4 కార్లు తిరుమల వెళ్ళిపోయాయి. అక్కడే పెళ్లి. ఆమెకంతా అర్థమైంది. 15 రోజుల తర్వాత గోపాలరావు వచ్చాడు. వారు చాలా లో క్లాస్ మనుషులు. నిన్ను నన్ను గురించి కథలు కథలుగా మాట్లాడుకుంటున్నారు. మరి జరిగిన దానికి నువ్వేమీ అనుకోవుగా అన్నాడు. ఏమీ అనుకోను దృఢంగా అంది సుభద్ర. ఆ తర్వాత వారం రోజులకి 4 పెద్ద మనుషులు సుభద్ర ఇంట్లో నుంచి వెళ్తుండగా చూసి గబగబా వచ్చాడు గోపాలరావు. ఎవరు వాళ్ళు అన్నాడు. ఈ ఇల్లు కొనడానికి చూడటానికొచ్చారు అంది సుభద్ర. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.